మన నెక్స్ట్ చూసే టాపిక్ ఏంటంటే సర్వ్లెట్ లైఫ్ సైకిల్. సో సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్వ్లెట్ లైఫ్ సైకిల్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ through which a servlet goes during its lifespan, starting from loading till it gets destroyed. సో సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ స్టెప్స్ ఇందాక చూసాం కదా సర్వ్లెట్ ఆర్కిటెక్చర్లో. ఫస్ట్ క్లయింట్ నుంచి సర్వర్కి వస్తుంది, సర్వర్ నుంచి వెబ్ కంటైనర్కి వస్తుంది, వెబ్ కంటైనర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ప్రాసెస్ సర్వ్లెట్ లైఫ్ సైకిల్. సో వెబ్ కంటైనర్ నుంచి సర్వ్లెట్కి వస్తుంది కదా, అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే సర్వ్లెట్ లైఫ్ సైకిల్. సో ముందర లైఫ్ సైకిల్ కానీ తెలియాలంటే కనుక ఫస్ట్ వెబ్ సర్వర్ అంటే ఏంటో తెలియాలి, వెబ్ కంటైనర్ అంటే ఏంటో తెలియాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు వెబ్ సర్వర్ అంటే ఏంటి. ఇట్ ఈస్ నోన్ యాజ్ హెచ్టిటిపి సర్వర్. ఏం చేస్తుంది, ఇట్ హ్యాండిల్స్ హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ బై క్లయింట్స్ అండ్ దానికి రెస్పాండ్ అయ్యి దానికి రెస్పాన్సెస్ని పంపుతుంది. వెబ్ సర్వర్ డ్యూటీ అది. సో నెక్స్ట్ వెబ్ కంటైనర్ ఏంటి, వెబ్ కంటైనర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వ్లెట్ కంటైనర్. సో సర్వ్లెట్స్ వెబ్ కంటైనర్ లోపల ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్వ్లెట్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ ఇంజిన్. సో వెబ్ కంటైనర్లో సమ్ కాంపోనెంట్స్ ఉంటాయి, సర్వర్కి సంబంధించిన సమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ వెబ్ సర్వర్. సో వెబ్ కంటైనర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వెబ్ సర్వర్ that interacts with servlets. So this is the main component of web server that manages the life cycle of servlets. Web container is the main component of server. దీన్ని సర్వ్లెట్ యొక్క లైఫ్ సైకిల్ మెయింటైన్ చేసేది అంతా కూడా వెబ్ కంటైనరే. యాక్చువల్ ప్రాసెస్ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సర్వ్లెట్ ఈజ్ మేనేజ్డ్ బై ద సర్వ్లెట్ కంటైనర్. ఆల్రెడీ చూసాం. సో లైఫ్ సైకిల్ సర్వ్లెట్ మొత్తం సర్వ్లెట్ కంటైనర్లో ఉంటుంది, విచ్ యూజెస్ ద జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో మీరు ఎప్పుడైతే సర్వ్లెట్స్ యూజ్ చేయాలో ఈ ఇంటర్ఫేస్ వాడాలి. ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ అనేది వాడతారు. సో మీకు ఆల్రెడీ జావాలో చూసి ఉంటారు కదా, ఇంపోర్ట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, మాడ్యూల్స్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇది చేసుకోవాలి. సర్వ్లెట్స్ వాడాలనుకుంటే కనుక ఫస్ట్లో జావా ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ అనే ఇంటర్ఫేస్ని వాడాలి. సో దేనికి, ఆ సర్వ్లెట్ ఆబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఎవరో ఒక ఫైల్ ఉంటుంది కదా, ఫైల్ దాన్ని మేనేజ్ చేయడానికి. సో మనం ఏంటంటే సర్వ్లెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వక ముందర, సో ఫస్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద సర్వ్లెట్ ఆబ్జెక్ట్, first understand the life cycle of servlet object, which is actually understanding how the servlet container manages the servlet object. సో సర్వ్లెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కన్నా ముందర ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ది సర్వ్లెట్ ఆబ్జెక్ట్ చూడాలి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ది సర్వ్లెట్ ఆబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక ఏమవుతుందంటే హౌ ద సర్వ్లెట్ కంటైనర్ మేనేజ్ ద సర్వ్లెట్ ఆబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో సర్వ్లెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కన్నా ఫస్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్ ఆబ్జెక్ట్ తెలుసుకుంటే కనుక సో సర్వ్లెట్ కంటైనర్ ఎలా మేనేజ్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో మనం ఆల్రెడీ చూసాం, ద వెబ్ కంటైనర్ మెయింటైన్స్ ద వెబ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సర్వ్లెట్ ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ అంటే మీరు ఆల్రెడీ జావాలో చూసుంటారు, ఇన్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో ఇన్స్టాన్స్ ఈజ్ ఏ ఫ్యాన్సీ వర్డ్. ఆ ఇన్స్టాన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం, దేని నుంచి, క్లాస్ నుంచి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్లో 5 స్టేజెస్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సో స్టేజెస్ ఆఫ్ ద సర్వ్లెట్ లైఫ్ సైకిల్ ఏంటంటే 5 స్టేజెస్ ఉంటాయి. సో 5 స్టేజ్లో ఫస్ట్ ఏంటంటే ఎక్కడ ఉంటుంది ఇదంతా, ఎప్పుడైతే వెబ్ కంటైనర్లో ఉంటుందో, ఎప్పుడైతే సర్వర్ ఆన్ అవుతుందో, ఆన్ అయిన వెంటనే ఈ 5 స్టెప్స్ జరుగుతాయి. ఫస్ట్ ఏంటి, సర్వర్ క్లాస్ అనేది లోడ్ అవుతుంది. సో క్లాస్ అంటే తెలుసు కదా మీకు, ఒక క్లాస్ అంటే మెమరీలో లోడ్ అవుతుంది క్లాస్ ఫైల్. సో ఈ క్లాస్ ఫైల్ మెమరీలో లోడ్ అయిన తర్వాత దీనికి మనం ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫ్రమ్ క్లాస్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇనీషియలైజేషన్, ఇనిట్ మెథడ్ అనేది. ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏంటంటే ఈ ఇన్స్టాన్స్ నుంచి మెథడ్స్ని ఇన్వోక్ చేయడం. ఇన్వోక్ చేయడం అంటే ఏంటి, కాల్ చేయడం అంతే. ఇన్వోక్ అంటే ఫ్యాన్సీ మెథడ్, కాల్ చేయడం ఫ్యాన్సీ వర్డ్ ఇన్వోక్ అంటే. సో ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేస్తాం, క్లాస్ ఫైల్ లోడ్ చేస్తాం మెమరీలో, దానికి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ 3 మెథడ్స్ని కాల్ చేస్తాం. సో ఎలా లోడ్ చేస్తాం, ఈ 3 మెథడ్స్ ఏం చేస్తాయి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ డయాగ్రామ్ చూడండి, ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ వచ్చిందో, ఎక్కడ వచ్చింది, కంటైనర్లో ఉంది రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది.
సర్వ్లెట్ క్లాస్ అని ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ ఏంటి, సర్వ్లెట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, సర్వ్లెట్ ఇన్స్టాన్స్. క్లాస్ని మనం యూజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే కదా. జావాలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక క్లాస్ని యూజ్ చేయాలంటే కనుక మనం కంపల్సరీ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఈస్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి మెథడ్స్ వస్తాయి, ఆబ్జెక్ట్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇనిషియలైజేషన్ చేస్తుంది. సో ఇనిషియలైజేషన్ అనేది ఒకసారి కాల్ అవుతుంది. సో ఇనిషియలైజేషన్ కాల్ అయినప్పుడు ఒక ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తాం. ఇట్ కాల్స్ init మెథడ్. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సర్వీస్. సో యాక్చువల్ ప్రాసెస్ అంతా కూడా సర్వీస్ మెథడే. సో మనం జరిగే హ్యాండిల్ చేయడం ఇదే సర్వీస్ మెథడే. మన వచ్చే రెస్పాన్సెస్ ఉంటాయి కదా, రెస్పాన్సెస్ అన్నీ ఇక్కడే హ్యాండిల్ చేస్తుంది. జస్ట్ మనం ఒక ఇంజిన్ ఆన్ చేస్తున్నట్టు ఇనిట్ మెథడ్ ఆన్ చేసాం అంతే. ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక స్టార్ట్ బటన్ ఎలా క్లిక్ చేస్తాం, ఇనిట్ మెథడ్ అనేది ఇనిషియలైజ్ చేయడానికి. యాక్చువల్ ప్రాసెస్ అంతా సర్వీస్. దీంట్లోనే ఇక్కడే రిక్వెస్ట్ని సర్వ్ చేస్తుంది. ఈ సర్వీస్ మెథడే మెయిన్. సో ఇది ఏంటంటే ఎన్ని రిక్వెస్ట్స్ని అయినా మల్టిపుల్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసి మల్టిపుల్ రెస్పాన్సెస్ని పంపుతుంది. సో లాస్ట్ ఏంటంటే డెస్ట్రాయ్. ఈ డెస్ట్రాయ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ మెమరీలో ఉన్న మెమరీని డిలీట్ చేయడం కానీ, ఆ డేటాబేస్ కనెక్షన్స్ ఉంటే ఆ డేటాబేస్ని ఆఫ్ చేయడం కానీ. ఎప్పుడైతే మొత్తం సర్వీసెస్ అన్ని ఇచ్చేసాం, సో ఎప్పుడైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందో అప్పుడు డెస్ట్రాయ్ అనే మెథడ్ కాల్ చేయాలి కంపల్సరీ. సో ఈ డెస్ట్రాయ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ సర్వ్లెట్లో ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ కనెక్షన్స్ అన్నింటినీ డెస్ట్రాయ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయిన వెంటనే అయిపోయింది ఆ మెథడ్ అయిపోయిన వెంటనే మీరు ఆ డేటాబేస్ కనెక్షన్ ఉంచకూడదు, ఆ డేటాబేస్ కనెక్షన్ తీసేయాలి. సో డెస్ట్రాయ్ చేసేయాలి. ఎప్పుడైతే రిక్వెస్ట్ వెళ్ళిపోయిందో, బ్యాక్ వెళ్ళిపోయిందో ఆ డేటాబేస్ని వెంటనే డెస్ట్రాయ్ చేసేయాలి. ఆ డెస్ట్రాయ్ చేయకపోతే కనుక కొన్ని డేటా లీకేజెస్ ఉంటాయి. సో డేటా లీకేజెస్ రాకుండా ఉండాలంటే కనుక డెస్ట్రాయ్ అనే మెథడ్ కంపల్సరీ వాడాలి. సో సర్వ్లెట్. సో ఈ 5 మెథడ్స్. ఫస్ట్ ఏంటి, లోడ్ సర్వ్లెట్ క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చిందంటే కనుక నెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ సర్వ్లెట్ ఇన్స్టాన్స్. ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ అంటాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మెథడ్స్ని కాల్ చేస్తాం. థర్డ్ ఏంటి, ఇనిట్ మెథడ్ అంటే స్టార్ట్, ఇనిషియలైజేషన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ స్టార్ట్, ఇంకా ఒకసారి కాల్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఏంటంటే సర్వీస్ మెథడ్. సో దీంట్లోనే యాక్చువల్ ప్రాసెస్ అంతా జరిగేది. సో ఫైనల్ సర్వీస్ మెథడ్స్ అన్నీ జరిగిన తర్వాత డెస్ట్రాయ్, ఈ డెస్ట్రాయ్ మెథడ్ జరుగుతుంది. సో 1 by 1 చూద్దాం మళ్ళీ ఏంటంటే. సో ఈ డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్లో 3 స్టేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి, ఈ స్టేట్ ఏంటంటే రెడీ. మై స్టేట్ ఏంటి, రెడీ స్టేట్. ఇది రెడీ స్టేట్. సో నెక్స్ట్ స్టేట్ ఏంటంటే ఇది న్యూ స్టేట్. ఇది న్యూ స్టేట్. సో ఇక్కడ ఏమవుతుంది, న్యూ స్టేట్లో ఒక సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవ్వడం అంటే ఒక క్లాస్ ఫైల్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు login.html పేజ్ ఉందనుకో, login.class అనే ఒక క్లాస్ ఫైల్ మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, దీని నుంచి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. ఎక్కడ, అంతా రెడీ స్టేట్లో. రెడీ స్టేట్లో ఈ 3 జరుగుతాయి. అర్థమైంది కదా. ఒక న్యూ క్లాస్ క్రియేట్ అవుతుంది, న్యూ తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ ఇనిట్ మెథడ్ క్రియేట్ అవుతుంది. ఇంక ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ రెడీ స్టేట్లోకి వెళ్తుంది. రెడీ స్టేట్లోనే మొత్తం జరుగుతుంది. సో సర్వీస్ మెథడ్ అంతా. సో వెన్ సర్వ్లెట్ కమ్స్ ఇన్ ద రెడీ స్టేట్ సర్వ్లెట్ పర్ఫార్మ్స్ ఆల్ ద టాస్క్స్. సో టాస్క్స్ అన్నీ కూడా ఇక్కడే క్రియేట్ అవుతాయి. సో చాలా థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, చాలా రిక్వెస్ట్స్ ఉన్నాయనుకోండి, అది అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ కింద ఫామ్ అయ్యి సో ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది. రిక్వెస్ట్ని పెర్ఫామ్ చేసి ఆ రెస్పాన్సెస్ని ఇక్కడే క్రియేట్ చేస్తుంది. సో లాస్ట్ది ఏంటి, ఎండ్ స్టేట్. 3 స్టేట్స్లో న్యూ, రెడీ, ఎండ్. సో ఎండ్ స్టేట్ ఏంటి, ఎప్పుడైతే డెస్ట్రాయ్ మెథడ్ని కాల్ చేసామో ఇది ఎండ్ మెథడ్ని ఎండ్ స్టేట్ కింద తీసుకుంటుంది. సో ఎండ్ స్టేట్ కింద తీసుకుని దాని అన్నిటిని ఎండ్ చేసేస్తుంది. సో 1 by 1 చూద్దాం స్టెప్. సో ఫస్ట్ ఏంటంటే సర్వ్లెట్ క్లాస్ ఈస్ లోడ్.
సో ఎప్పుడైతే ఈ సర్లెట్లో లైఫ్ సైకిల్లో ఫస్ట్ క్లాస్ అనేది లోడ్ అవుతుంది. క్లాస్ లోడ్ అవ్వాలంటే కనుక ద క్లాస్ లోడర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లోడ్ ద సర్లెట్ క్లాస్. సో ఇది ఎవరు రెస్పాన్సిబుల్? క్లాస్ లోడర్ అనేది రెస్పాన్సిబుల్. ఎక్కడ అవుతుంది? మెమరీలో అవుతుంది. సో ద సర్వ్లెట్ క్లాస్ ఈజ్ లోడెడ్ వెన్ ద ఫస్ట్ రిక్వెస్ట్ ఫర్ ద సర్వ్లెట్ ఈజ్ రిసీవ్డ్ బై ద వెబ్ కంటైనర్. సో ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో సర్వ్లెట్కి, సో దాని ఫస్ట్ మెథడ్ ఏంటంటే సర్వ్లెట్ క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, మన దగ్గర ఒక మెమరీలో క్లాస్ ఉంటే కనుక దాన్ని వాడాలంటే కనుక కంపల్సరీ ఇన్స్టాన్స్ కింద క్రియేట్ చేయాలి. సో ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్. మీరు ఆల్రెడీ జావాలో చూసుంటారు. ద వెబ్ కంటైనర్ క్రియేట్స్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ సర్వ్లెట్ ఆఫ్టర్ లోడింగ్ ద సర్వ్లెట్ క్లాస్. సో ఏం చేస్తుందంటే వెబ్ కంటైనర్ ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. అది చూసారు కదా, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అని. ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎవరికి? సర్వ్లెట్కి. సర్వ్లెట్ క్లాస్ లోడ్ అయిన తర్వాత. సో ఇదేంటంటే ఒకే ఒకసారి క్రియేట్ అవుతుంది ఇన్స్టాన్స్. సో ద సర్వ్లెట్ ఇన్స్టాన్స్ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ వన్స్ ఇన్ ద సర్వ్లెట్ లైఫ్ సైకిల్. సో లైఫ్ సైకిల్ ఒకే ఒకసారి. సో ఇది ఒకసారి అవుతుంది, నెక్స్ట్ ఇనిట్ కూడా ఒకసారి కాల్ అవుతుంది, డెస్ట్రాయ్ కూడా ఒకసారి కాల్ అవుతుంది. సర్వీస్ మెథడ్ ఎక్కువ సార్లు కాల్ అవుతుంది. సో ఇనిట్ మెథడ్ అంటే నెక్స్ట్ చూడండి, థర్డ్ది, ద వెబ్ కంటైనర్ కాల్స్ ద ఇనిట్ మెథడ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద సర్వ్లెట్ ఇన్స్టాన్స్. క్లాస్ లోడ్ అయిన తర్వాత ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇనిట్ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో ద ఇనిట్ మెథడ్ దేనికి యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద సర్వ్లెట్. సో ఇట్ ఈస్ లైక్ స్టార్టింగ్ ద సర్వ్లెట్. So it is used to initialize the servlet. It is the lifecycle method of javax.servlet interface. సో ఈ మెథడ్ దీనికి సంబంధించింది. javax.servlet ఇవన్నీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్. ఇది ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో ప్రీడిఫైన్డ్ ఇనిట్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఇనిట్ మెథడ్ వాడాలనుకుంటే కనుక మన ప్రోగ్రాంలో పబ్లిక్ వాయిడ్ ఇనిట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ ఇది ప్రీడిఫైన్డ్. ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే కనుక ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఏమైనా ఎర్రర్ ఉంటే కనుక, ఏమైనా ఇనిట్ మెథడ్ కాల్ అవ్వకపోతే కనుక ఒక ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. సో సర్వ్లెట్ ఎక్సెప్షన్. సో ఇదంతా దీంట్లో ఉంటుంది ఈ ఇంటర్ఫేస్లో. సో ఫోర్త్ మెయిన్ మెథడ్ చూడండి, ద వెబ్ కంటైనర్ కాల్స్ ద సర్వీస్ మెథడ్ ఈచ్ టైమ్ వెన్ ద రిక్వెస్ట్ ఫర్ ద సర్వ్లెట్ ఈజ్ రిసీవ్డ్. చాలా రిక్వెస్ట్స్ వస్తాయి కదా. సో రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా సర్వ్లెట్ ని ఈ సర్వీస్ మెథడ్ ని కాల్ చేస్తూ ఉంటుంది ఎవరో వెబ్ కంటైనర్. సో ఒకవేళ సర్వ్లెట్ అనేది ఇనిషియలైజ్ చేయలేదు అనుకోండి, ఫస్ట్ స్టెప్కి వెళ్ళి ఆ ఇనిట్ మెథడ్ కాల్ చేసి, ఆ ఇనిట్ మెథడ్ కాల్ చేయడం ముందర ఫస్ట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది, ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇనిషియలైజ్ అయిన తర్వాత సర్వీస్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఒకవేళ సర్వీస్ మెథడ్ ఇనిషియలైజ్ అవ్వకపోతే కనుక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ 3 మెథడ్స్ ఫాలో అయ్యి అప్పుడు సర్వీస్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో సర్వ్లెట్ ఇనిషియలైజేషన్ మెథడ్, ఇనిట్ మెథడ్ అనేది ఒకసారి కాల్ అవుతుంది, బట్ సర్వీస్ మెథడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతూ ఉంటుంది ఈ లైఫ్ సైకిల్లో. సో ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్లో సర్వీస్ మెథడ్ ఒక్కటే మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఏది మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది మెథడ్, ఏది మెయిన్ మెథడ్ అంటే అది సర్వీస్ మెథడే. సో సర్వీస్ మెథడ్ని ఇలా రాస్తారు, పబ్లిక్ వాయిడ్ సర్వీస్ సర్వ్లెట్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రెస్పాన్స్. దీంట్లోనే రిక్వెస్ట్స్ని రెస్పాన్స్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఇది ఇంకా ప్రీడిఫైన్డ్ మెథడ్. సర్వీస్ రిక్వెస్ట్ రెస్పాన్స్ సర్వ్లెట్ రెస్పాన్స్. సేమ్ ఎక్సెప్షన్ పంపుతుంది ఏమైనా ఎక్సెప్షన్ వస్తే కనుక. సో దీంట్లో చూడండి సర్వీస్ ఎలా అవుతుందంటే, మీరు పంపే దీంట్లో మీరు పంపే మెథడ్స్ని బట్టి కాల్ చేసుకుని, ఒకసారి మనం ఎప్పుడైతే HTML ఫామ్ ఉంటుంది కదా, ఫామ్లో కొన్ని మెథడ్స్ పెడతాం. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, హెడ్ మెథడ్, ఆప్షన్స్ మెథడ్ అని కొన్ని మెథడ్స్ పెడతాం. సో మెథడ్ ఏంటంటే డేటా అనేది ఎలా వెళ్ళాలి. సో ఆ పోస్ట్ ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ బట్టి సర్వీసెస్ని ఇస్తుంది. గెట్ మెథడ్ అనుకోండి, గెట్ మెథడ్ బట్టి, పోస్ట్ మెథడ్ అయితే పోస్ట్ మెథడ్ బట్టి ఇదంతా సర్వీసెస్లోనే రన్ అవుతుంది. సో సర్వీస్ మెథడ్లోనే డిఫరెంట్ థ్రెడ్స్ కింద క్రియేట్ అవుతుంది. ఈ థ్రెడ్స్ అన్నిటిని సపరేట్ అయిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే డెస్ట్రాయ్ మెథడ్. సో డెస్ట్రాయ్ మెథడ్ దేనికి యూజ్ అవుతారంటే, ద వెబ్ కంటైనర్ కాల్స్ ద డెస్ట్రాయ్ మెథడ్ బిఫోర్ రిమూవింగ్ ద సర్వ్లెట్ ఇన్స్టాన్స్ ఫ్రమ్ ద సర్వీస్. సో ఎప్పుడు ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయడం, అదే రిమూవ్ చేయడం, ఎక్కడ మెమరీలో రిమూవ్ చేయకుండా ముందరే డెస్ట్రాయ్ మెథడ్ని ఇన్వోక్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది,
టు క్లీన్ అప్ ఎనీ రిసోర్సెస్. ఏవైతే రిసోర్సెస్ ఓపెన్లో ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నిటిని క్లీన్ చేస్తుంది, అంటే డిలీట్ చేసేస్తుంది. మెమరీస్ కానీ, సర్వీస్లో ఉన్న థ్రెడ్స్ని కానీ, ఏమైనా డేటాబేస్ కనెక్షన్స్ కానీ అన్నిటిని డెస్ట్రాయ్ చేసేస్తుంది, క్లోజ్ చేస్తుంది. డెస్ట్రాయ్ అంటే క్లోజ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ డెస్ట్రాయ్ మెథడ్ ఈస్ పబ్లిక్ వాయిడ్ డెస్ట్రాయ్. సింపుల్, ఇది సింపుల్. సో పబ్లిక్ వాయిడ్ డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ అనేది జస్ట్ కనెక్షన్స్ అన్ని ఆపడానికి యూజ్ చేస్తాను రాస్తే చాలు. సో మెయిన్ మెథడ్స్ ఉంటాయి, మేము ఆల్రెడీ చూసాం. సర్లెట్ లైఫ్ సైకిల్లో యూజ్ చేసే మెథడ్స్ ఇనిట్, సర్వీసు, డెస్ట్రాయ్. దెర్ ఆర్ 3 లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆఫ్ ఏ సర్లెట్. సో ఇనిట్ మెథడ్ అనేది ఒకసారి కాల్ చేస్తాం. సర్లెట్ అనేది ఇట్ హ్యాండిల్స్ మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఒకసారి మా సర్వీస్ అనేది ఇట్ హ్యాండిల్స్ మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్. ఎన్ని క్లయింట్ రిక్వెస్ట్ వచ్చినా సరే ఈ మెథడే మెయిన్ మెథడ్, సర్వీస్ మెథడ్ దీంట్లోనే కాల్ చేసి దీంట్లోనే హ్యాండిల్ చేస్తుంది. సో ఎలా హ్యాండిల్ చేస్తుంది, మనం యూజ్ చేసే మెథడ్ బట్టి. ఎక్కడ పోస్ట్ మెథడ్ అయితే పోస్ట్, గెట్ అవన్నీ మీరు చూస్తారో ఆ గెట్ మెథడ్ అంటే ఏంటి అయ్యి. సో ఇదంతా అయిన తర్వాత డెస్ట్రాయ్ మెథడ్. సో దిస్ ఈజ్ ద మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సర్లెట్ లైఫ్ సైకిల్. సో ఇదిగోండి, ఇది యాక్చువల్ మీ డయాగ్రామ్ చూస్తే కనుక అర్థమైపోతుంది. ఈ వెబ్ కంటైనర్లోనే అన్నీ ఉంటాయి. ఫస్ట్ సర్వలెట్ డాట్ క్లాస్ అనే ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇట్ ఇనిషియలైజ్ ద సర్వలెట్. సర్వలెట్ ఇనిషియలైజ్ చేయడం కన్నా ముందర ఒక ఇన్స్టాన్షియేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత మా ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 మెథడ్స్ ఉన్నాయి కదా, ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ ఒకసారి కాల్ అవుతుంది. దాని మెథడ్ రెస్పాన్సిబుల్ ఏంటి, టు గివ్ ద సర్వలెట్నెస్ టు ద సర్వలెట్ ఫ్రమ్ నార్మల్ జావా ఆబ్జెక్ట్ టు సర్వలెట్ ఆబ్జెక్ట్. ఇనిట్ మెథడ్ అంటే ఏంటి, నార్మల్ ఆబ్జెక్ట్ జావా ఆబ్జెక్ట్ ని సర్వలెట్ ఆబ్జెక్ట్ చేస్తున్నాం ఇనిట్ మెథడ్ లో. సో నెక్స్ట్ సర్వీస్ మెథడ్. సో సర్వీస్ మెథడ్ లో ఇక్కడే సర్వలెట్ అనేది మోస్ట్ ఆఫ్ లైఫ్, హియర్ సర్వలెట్ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. సో సర్వలెట్ అనేది ఇక్కడే ఎక్కువ ఉంటుంది. యూజింగ్ డూ గెట్ అండ్ డూ పోస్ట్ మెథడ్ ఈచ్ రిక్వెస్ట్ ఒక సపరేట్ థ్రెడ్ కింద క్రియేట్ చేసుకుని సర్వీస్ అనేది ఇస్తుంది. సో ఇది అయిన తర్వాత డెస్ట్రాయ్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ బిఫోర్ డెస్ట్రాయింగ్ ద సర్వలెట్. సో సర్వలెట్ డెస్ట్రాయ్ చేయడానికి ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఇది దేనికి, కోడ్ని క్లీనప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది సర్వలెట్ లైఫ్ సైకిల్ 5 స్టెప్స్. ఫస్ట్ది క్లాస్ లోడ్, అవి ఫస్ట్ది ఏంటి క్లాస్ లోడింగ్, సెకండ్ది ఇన్స్టాన్స్, థర్డ్ది మెథడ్స్. ఇంకా థర్డ్ దగ్గర నుంచి మెథడ్స్, ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్, డెస్ట్రాయ్. ఈ 5 స్టెప్స్ లైఫ్ సైకిల్. ఇలా అన్నీ సరే వెబ్ కంటైనర్లో ఉంటాయి. సో ఇది లైఫ్ సైకిల్.